myself, I am Kalapalli Madhuchar. నేను కాకినాడ డిస్ట్రిక్ట్ జగ్గంపేట ఈ పగస్వత 2019లో నా బీటెక్ కంప్లీట్ చేశాను కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో. తర్వాత యూపీఎస్సీ ఫిలిమ్స్ కోసం నేను ఢిల్లీ వెళ్ళడం జరిగింది. డ్యూరింగ్ ద ప్రిపరేషన్ నాకు పంచాయత్ సెక్రటరీగా జాబ్ రావడం, దాన్ని వదులుకోకుండా దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని బ్యాకప్గా ప్రిపేర్ అవుతుండేవాడిని. తర్వాత 2022లో లాంగ్ లీవ్ పెట్టి ఫైనల్గా కూర్చోవాలి దీనిపైన అని చెప్పేసి 2023లో నోటిఫికేషన్లో ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ 3 క్లియర్ అవడంతో 2026 మొన్న రిజల్ట్స్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. కమింగ్ టు మై ఫ్యామిలీ డీటెయిల్స్, ఫాదర్ గవర్నమెంట్ టీచర్, మదర్ హౌస్ అండ్ బ్రదర్ ఉన్నారు. ఆయన కూడా పంచాయత్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు కాకినాడ డిస్ట్రిక్ట్లో. ఈ టోటల్ ప్రిపరేషన్లో పేషెన్స్ ఇస్ ద మెయిన్ కీ. ఇప్పుడు నేను 2019లో స్టార్ట్ చేశాను నా ప్రిపరేషన్. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, ఎన్నో గ్యాప్స్ ప్రిపరేషన్లో. జాబ్లో జాయిన్ అయ్యేవాడిని, మళ్ళీ ఇలా లీవ్ పెట్టేవాడిని, ప్రిపేర్ అయ్యేవాడిని. ఒకసారి అయ్యేది, ఫిలిమ్స్ అవ్వకపోయేది. నా ఇది సెకండ్ గ్రూప్ 1 మెయిన్స్. ఫస్ట్ గ్రూప్ 1 మెయిన్స్ క్లియర్ అవ్వలేదు, ఇంటర్వ్యూ రాలేదు. సెకండ్ గ్రూప్ 1 మెయిన్స్ అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ, దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. అండ్ దీంట్లోనే మంచి సర్వీస్ రావడంతో చాలా చాలా హ్యాపీగా ఉంది. పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో నేను ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చెప్పాల్సిన చిన్న టిప్ ఏంటంటే, ఫెయిల్యూర్ అనేది పాయింట్ ఆఫ్ టైంలో పెద్ద విషయంలా కనబడుతుంది, కానీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి పేషెంట్ కూర్చుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నమ్ముతారు. సో దయచేసి పీపుల్కి సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో ఇటువైపు వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టండి. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి. అలాగే పేషెన్స్ అనేది అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది. దాంట్లో అయితే ఎటువంటి అనుమానం అయితే లేదు. సో